సివిల్ డిస్ప్యూటే కదా అని ఒకరిపైన ఒకరు మ్యాన్ హ్యాండింగ్ చేయొచ్చా? ఎఫ్ఐఆర్ ని రద్దు చేయొచ్చా? కోర్టు చెప్పిన ఈ మాట వింటే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఎవరితోనైనా ప్రాపర్టీకి సంబంధించి కానీ, డబ్బుకు సంబంధించి కానీ, లేదా ఇతర అగ్రిమెంట్లకు సంబంధించి కానీ తగదా ఉందనుకోండి, అదే సమయంలో గొడవపడి వాళ్ళపైన చేసుకుంటే అది సివిల్ మ్యాటర్ మాత్రమే అని చెప్పి క్రిమినల్ కేసు నుండి బయటపడగలమా? ఇటీవల ఒక కేసులో అలహాబాద్ హైకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఈ కేసులో 6 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరోపణ ఏంటంటే ఈ 6గురు ఒక వ్యక్తి పైన, అతని కుటుంబ సభ్యులపైన దాడి చేసి గాయపరిచారు అని, విక్టిమ్ తలకు కూడా గాయమైంది అన్నది ఆరోపణ. అందుకు ఆ 6గురు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ 6గురు ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళ వాదన ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్, క్రిమినల్ కేసుగా చూపడానికి మాత్రమే ఎఫ్ఐఆర్ చేశారు, గాయాలు పెద్దవి కాదు, ఇది వాళ్ళ వాదన. అయితే విక్టిమ్ సైడ్ అంటే ప్రాసిక్యూషన్ చెప్పింది ఏంటంటే మెడికల్ రిపోర్ట్ ప్రూవ్ చేస్తుంది హెడ్ ఇంజరీ అయింది అని చెప్పి, ఇది సీరియస్ అసాల్ట్ కాబట్టి ఇది క్రిమినల్ అఫెన్సే అని చెప్పింది. ఇద్దరి వాదనలు విన్న తర్వాత అలహాబాద్ హైకోర్టు దీనిపైన ఒక స్ట్రాంగ్ అబ్జర్వేషన్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ లో ఉన్న ఆరోపణలు చూసినప్పుడు అది ప్రైమా ఫేసీగా కాగ్నిజబుల్ అఫెన్స్ గా కనిపిస్తే హైకోర్టు ఇన్వెస్టిగేషన్ ని ఆపకూడదు అని చెప్పింది. అంటే ఇనిషియల్ స్టేజ్ లో కేసుని క్లోజ్ చేయడం సరికాదు అని అన్నమాట. కోర్టు ఉద్దేశంలో ఎఫ్ఐఆర్ అనేది ఎన్సైక్లోపీడియా కాదు, దానిలో చిన్న డీటెయిల్స్ లేకపోయినా సరే ప్రధాన ఆరోపణ క్రైమ్ అని అనిపిస్తే చాలు, దాన్ని హైకోర్టు ఆపకూడదు. ఇంకో మాట కూడా చెప్పింది, సివిల్ డిస్ప్యూట్ ఉంది అంటే అది క్రిమినల్ యాక్ట్ చేయడానికి లైసెన్స్ కాదు. సివిల్ కేసు నడుస్తున్నా క్రైమ్ ని క్రైమ్ గానే భావించాలి. సో నిందితుడు అరెస్ట్ కాకుండా ప్రొటెక్షన్ ఇవ్వలేము, ప్రాపర్ గా సెషన్స్ కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోండి అని చెప్పి సలహా ఇచ్చింది. రెడ్ పిటిషన్ ని కొట్టేసింది. గొడవ అనేది హద్దులు దాటి మ్యాన్ హ్యాండ్లింగ్ వరకు వెళ్ళింది అంటే అది పర్సనల్ మ్యాటర్ గా, సివిల్ మ్యాటర్ గా చూడకూడదు. సో రీజన్ ఏదైనా యాక్షన్ తప్పుగా ఉంటే చట్టం వదిలిపెట్టదు.